సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రిడిక్షన్ 100% మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్గా వచ్చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరైనా పెద్దలు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా? అందరూ అంటే అప్రిషియేట్ చేయని వాళ్ళు అంటే ఎవరు చేసి ఉంటారు? కొంచెం పేర్లు చెప్తారా? అందరి పేర్లు ఇప్పుడు పేర్లు అంటే వాళ్ళకి ఫేవర్ పవన్ కళ్యాణ్ గారు చేశారా? అందరూ అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డిని కలవలేదండి. ఎవరైనా పక్కన ఉండే వాళ్ళు రెండుసార్లు కలుద్దాం వెళ్దాం అని. నా ఉద్దేశం ఏంటంటే మీ జాబు నన్ను ఇంటర్వ్యూ చేయడమే అయిపోయింది. తర్వాత నాతో రిలేషన్ మెయింటైన్ చేయాలని లేకపోతే ఉండదు కదా. బట్ మీ వర్క్ కోసం అంతవరకు ఓకే. సో నా వర్క్ అయిపోయింది. నా వర్క్ అయిపోతే నెక్స్ట్ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటాం. కానీ వాళ్ళకి బొకే ఇచ్చి కంగ్రాచులేట్ చెప్పి లేకపోతే అది లేదు. ఎందుకంటే వాళ్ళు గెలవాలన్న కోరిక మనకు లేదు, వీళ్ళు ఓడిపోవాలన్న కోరిక లేదు. సార్ నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసారా మీరు? చూసాను అంటే మొత్తం లేదు, కొంచెం చూసారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చూసారా? చూసాను. ఆయనలో కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిందా పెరిగిందా? కాన్ఫిడెన్స్ సంబంధం లేదండి. ఎవరైనా ఒక హార్డ్ హర్టింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మన ఇంట్లో ఎవరైనా కాలం చేశారో లేకపోతే ఇంట్లో ఎవరికైనా బాగలేదు అంటే ఊహించని పరిణామం ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ మీకు ఫేస్లో కానీ ఆ రియాక్షన్ కనబడుతుంది. సార్ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఒక 2 years కరోనాకి పోయింది. కరెక్ట్. ఆ టైంలో ఎవరు రాజకీయ నాయకులంతా వారి ఇళ్లలోనే ఉన్నారు. కరెక్ట్. మిగతా 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఏమీ చేయలేదంటారా? చేస్తారు, 100% చేయకుండా ఎందుకుంటారు. చేశారు కాబట్టే మీకు 40% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. 40% పడ్డ ఓట్ బ్యాంకింగ్ మొత్తం 1,32,00,000 ఓట్లు. 1,32,00,000 ఓట్లు అంటే 40% ఓట్ బ్యాంకింగ్ మొత్తం. దాంట్లో ఫ్రీ స్కీమ్స్కి లేదా ఉచిత పథకాలకు ఓట్లు వేయరని కదా వేస్తారు. దానికి ఇచ్చిన ఇప్పుడు అమ్మఒడికి పడ్డ ఓట్లు ఉంటాయి, లేకపోతే మామూలు నాడు నీడుకు పడ్డ ఓట్లు ఉంటాయి. బట్ ఆ ఓట్ బ్యాంకింగ్ సరిపోదు అంటున్నాను. ఆ కరువు తీసుకున్నానికి ఎక్స్ట్రా 10%. మీరు ఆ ఎక్స్ట్రా కరువు రావాలంటే సంథింగ్ ఆ ఎమోషనల్గా కనెక్షను ప్లస్ జీవితాల్లో వాటికి వచ్చిన మార్పులు ఇవి కనపడాలి. సార్ మీ ప్రిడిక్షన్ని తర్వాత మీ నుంచి అంటే మీ ఫాలోవర్స్ కానీ చాలామంది ఇప్పుడు మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉన్నారు. అవి పొలిటికల్ పార్టీలకి మొత్తం అన్ని పార్టీల వాళ్ళు. వైఎస్ఆర్సీపీ మరలా అంటే నిలదొక్కునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే ఇంకా పార్టీ భూస్థాపితం అయినట్లేనా? అంటే మీకున్న అనాలిసిస్ ప్రకారం. భూస్థాపితం అనేది ఉండదండి. ఇప్పుడు మీకు అదే కదా 1 కోటి మంది వేశారు. కాకపోతే లీడర్ ఎటువంటి డిసిషన్ తీసుకునేదానికి అనేది ఆధారపడుతుంది. ఇప్పుడు 23 సీట్లే వచ్చాయి పోయినసారి. 23 నుంచి భూస్థాపితం అయిపోలేదు కదా టీడీపీ. అది లీడర్ తీసుకునే నిర్ణయాలను బట్టి, అపోజిషన్ ఇచ్చే అవకాశాలను బట్టి మళ్ళీ అందిపుచ్చుకోండి. దాని మీద మనం ముందుకు వెళ్ళగలం. తప్పకుండా లేస్తుంది అంటారు, మళ్ళీ అయితే నిలబడుతుంది. తప్పకుండా అవకాశం 100% ఉంటుంది. మీరు 40% వచ్చిన ఓట్ బ్యాంకింగ్ చూడాలి. కానీ 11 మంది రేపు పొద్దున వెళ్ళిపోయారు అనుకోండి, 11 మంది వెళ్ళిపోయినా, 0కి వెళ్ళిపోయినా కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి కదా మీకు వచ్చిన ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్ అడ్వాంటేజ్ చూసుకోవాలి. మీరు ఇంతకు చెప్పినట్టు ఓట్ బ్యాంకింగ్ కూడా లేదనుకుందాం. జనసేనకి ఇంతకుముందు 5 నుంచి 6% కదా ఓవరాల్గా వచ్చింది. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు పుల్ చేయగలిగింది కదా. ముందు ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ మీకు బలాన్ని ఇచ్చేదానికి ఆస్కారం అవుద్ది. ఒకవేళ అది లేకపోయినా మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. సార్ మోడీ గారిని ఏమైనా కలిసారా గతంలో కానీ? నేను కలవలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలిసారా గతంలో కానీ, ఇప్పుడు కానీ? ఇప్పుడు అబ్వియస్గా వర్క్ ఉంటే వర్క్ పెట్టి కలుస్తాను సార్. మామూలుగా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయిందంటే, నేను భాను గారితో ఎలా మాట్లాడతానో ఎవరితోనో నేను అలాగే మాట్లాడతాను. నేను క్లారిటీగా చెప్పేదానికి ప్రయత్నిస్తాను. వాళ్ళ స్టేచరు నాకు భయాన్ని కానీ లేదా వాళ్ళ తక్కువ స్టేచరు నేను గర్వాన్ని కానీ రెండు ఇవ్వవు నాకు. సార్ చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఆయన అనుకున్నట్టు అభివృద్ధి పరంగా అంటే ఒకటి సార్, ఎనీ పార్టీకి ఒక డిఫికల్టీ ఏంటంటే, మీకు 100 రూపాయల్లో 80 రూపాయలు ఫ్రీగా ఇస్తుంది అనుకోండి, మిగతా 20 రూపాయల్లో డెవలప్మెంట్ చేద్దాం అనేది ఎవరికైనా కొంచెం కష్టమే దాంట్లో సార్. ఎందుకంటే అది నవరత్నాలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, అది కత్తి మీద సాము లాంటిది అనమాట. మీకు 100 రూపాయలు 20 రూపాయలు ఫ్రీగా ఇచ్చి 80 రూపాయలు కొంచెం డెవలప్మెంట్ చేద్దామంటే ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు 60-70 నుంచి 80 రూపాయల వరకు వెళ్ళిపోతున్నప్పుడు సో 20 రూపాయలతో మీరు అద్భుతాలు చేసి చూపించాలి. అది చాలా కత్తి మీద సాము ఎవరికైనా కానీ. సార్ ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తారా, లేదంటే వైసీపీ వాళ్ళు చేసినట్లు మేము చేయము అనే దానికి అంటే ఆ రకంగా ఉంటుందంటారు వారి పరిపాలన? ఆబ్వియస్గా ప్రజలు కోరుకునేది అయితే మటుకు మీ పని మీరు చూసుకోమని అనుకుంటారు. ఎందుకంటే మీరు మిమ్మల్ని వాళ్ళు కక్షపూరితంగా చేశారు కదా, అలా మీరు చేయండి అని ప్రజలు ఎక్కువ మంది కోరుకోరు. ఆబ్వియస్గా ఒక పార్టీలో ఉన్న వాళ్ళు నలిగిన వాళ్ళకి మనం వాళ్ళని కొట్టేయడం, మనం కొట్టాలని ఉంటుంది. అంటే ఆల్రెడీ దాడులు చేస్తున్నారు కదా. అదే అది ప్రజలు కోరుకోరు కదా. ప్రజలు కోరుకునేది ఏంటంటే ఆబ్వియస్గా మీరు మిమ్మల్ని గెలిపించింది ఈ సెక్షన్స్ కాదు అనేది క్లారిటీగా ఉంటుంది. సార్ వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఒక 4 చెప్పండి. ఒకటి అంటే ప్రధాన కారణాలు కూటమి అంటే కొన్ని ఉంటాయి కదా సార్, చాలా ఉంటాయి. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్రధాన కారణం మారిపోతూ ఉంటుంది, అని జనరలైజ్ చేయలేం. కానీ బట్ ఆన్ యావరేజ్ వచ్చేసి ఒక కూటమి కట్టడమే కూటమికి ఒక అడ్వాంటేజ్, మేజర్ అడ్వాంటేజ్. రెండోది వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి, కానీ ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ అది ప్లస్ అయింది. అది పాదయాత్ర ప్రజలతో అనుసంధానం లేకపోవడం. అంటే ఇప్పుడు మీరు
ఫర్ సపోజ్ మీది ఎక్కడ ఏ జిల్లా మీ సొంత జిల్లా? ఎన్టీఆర్ జిల్లా విజయవాడ. విజయవాడలో ఉన్న పక్కన పెట్టండి, విజయవాడ అంటే ఇక్కడే ఉంటారు కాబట్టి. మామూలుగా శ్రీకాకుళం జిల్లాలో ఒక 1 వీక్ స్టే చేశారనుకోండి. 1 వీక్ స్టే చేయడం వల్ల పరిపాలన దాంట్లో ఏం మార్పులు ఉండవు. విజయవాడలో స్టే చేసినా అదే సంతకం, అదే ఐఏఎస్ ఆఫీసులో పనిచేస్తారు. శ్రీకాకుళంలో చేసిన కానీ శ్రీకాకుళంలో స్టే చేయడం వల్ల అటువంటిది అంటే ఎమ్మెల్యేలు వచ్చి బ్రేక్ఫాస్ట్కో, లంచ్కో, డిన్నర్కో, టీకో, కాఫీకో వచ్చి కలుస్తుంటారు. వాళ్ళు ఒక్కరే కలవరు. వాళ్ళతో పాటు ఒక మండల అధ్యక్షుల్ని లేకపోతే విలేజ్లో ఉన్నటువంటి టాప్ లీడర్లు వచ్చి కలిసి సమావేశాలు పెడతా ఉంటారు. ఒకసారి మీకు జగన్మోహన్ రెడ్డి గారు స్టేచర్ ఉన్నంత వ్యక్తితో ఒక మండల లెవెల్ లీడర్కి వచ్చి కలిసి ఒక 2 నిమిషాలు స్పెండ్ చేసినా కానీ వెనక్కి వెళ్ళి వర్క్ చేసే విధానం చాలా ఉంటుంది. అంటే ఆయన ఒక్కడే వచ్చినట్టు కాదు, ఆయన వెనకాల ఒక 1000 మంది వచ్చినట్టు. ఈ కాన్సెప్ట్ మిస్ అయింది అనుకోండి, లాజిక్ ఓవరాల్గా దాని ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. సార్, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఏదైనా వైసీపీకి తీవ్ర నష్టం కలిగించిందా? తీవ్ర నష్టం కాదు కదండి, అది ఇప్పుడు +1 ఇటుకలాగా మన 10 ఇటుకలు బరువు అనుకోండి, ఒక ఇటుకరా అది అయింది కనెక్టెడ్ అయ్యేదానికి. ఆబ్వియస్గా కూటమి అనే కాన్సెప్ట్ అక్కడ వచ్చింది కదా. సో +1 అవి కూడా సంచలనమైనటువంటి విషయం కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్. నేను కరెక్ట్ కాదంటలేదు, అది ఒక్కటే ఉండి ముందు చాలా అద్భుతంగా ఉంది, తర్వాత చాలా అద్భుతంగా ఉంటే అదొక్క ఫ్యాక్టర్ మీద గెలవదు పార్టీ. అదొకటి ఎమోషనల్ మీకు కనెక్ట్ అయ్యేదానికి ఉపయోగపడింది అంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకుండా ఇంకేదైనా ఓడిపోవటానికి ఇంకొక 2-3 ఏదైనా మీ అనాలిసిస్? అదే సార్, ఇప్పుడు ఎంప్లాయీస్ అగెనిస్ట్గా ఉన్నారు. అలాగే మామూలుగా బేసిక్ స్ట్రక్చర్లో అంటే రోడ్లు కానీ, కాలువలు కానీ, లేకపోతే కరప్షన్ కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఒక కేసు అంటే ఇక్కడ దగ్గర పంపించడం కానీ, లేదా మినిస్టర్స్ యొక్క ప్రవర్తన విధానం కానీ, లేదా ఆల్రెడీ కొత్తగా ఎంప్లాయ్మెంట్ అప్లై చేసిన వాళ్ళకు ఉన్నటువంటి తీరు కానీ, కొత్తగా రాకపోవడం కానీ జాబ్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాడ్ ఉంటాయి. ఒకటి కాదు. అలాగే రాజధాని ఎఫెక్ట్ ఇక్కడ ఉండొచ్చు, కడపలో ఉన్న ఇష్యూ ఇంకో దగ్గర ఉండొచ్చు, వైజాగ్లో దాని రాజధాని కనెక్ట్ కాకపోవడం కావచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్యాక్టర్. సార్, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి సార్? ఇప్పుడు మీరు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేయట్లేదు. అన్ని చోట్ల కూటమి వారికి సంబంధించిన వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు, మీకు సన్మానాలు చేస్తున్నారు. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉంటుంది? కదా మాస్టర్, ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీనా టీడీపీ పార్టీనా? మీరు? నేను న్యూట్రలేనండి. న్యూట్రలే కదా. ఇప్పుడు మీరు నేను ఏమన్నా ఫోన్ చేసి అడుగుతాను మిమ్మల్ని ఏ పార్టీ నుంచి లేదు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు. ఆబ్వియస్లీ కలిసే వాళ్ళకి ఒక అభ్యాస్ మీరు చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువ అభిమానించారు. ఈసారి టీడీపీ వాళ్ళు అభిమానాన్ని నేను దాంట్లో వెనకాల ఉన్నటువంటి మా కులాలని, వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ని ఆబ్వియస్గా పోయినసారి ఒక మీడియా వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్న మీడియా ఎక్కువ ఫేవర్గా చేస్తుంటుంది, ఎక్కువ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టింది. అలాగే ఇప్పుడు టీడీపీ ఉన్న ఫేవర్గా ఎక్కువ కూర్చోబెట్టచ్చు. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను చెప్పాలనుకుంది ప్రజల్లోకి వెళ్తుందా లేదా, నేను ఎవరైనా కలవాలని మనస్ఫూర్తిగా వచ్చినా కలవగలుగుతున్నాను లేదా, వాళ్ళ ఉద్దేశాలని లేదా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి దాన్ని బేరీ చేయలేను కదా, ఫిల్టర్ పెట్టలేము. కలవాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఎంత వీలుంటే అంతవల్ల కలిసేదానికి ట్రై చేస్తున్నాను. సార్, మీ సక్సెస్ని చూసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్గా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటుందండి. ఇప్పుడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే ఫేజ్ 2కి వెళ్ళినప్పుడు మనం కూడా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఫేజ్ 2లో ఉన్న నష్టాలు ఏంటంటే మనం 10 నిమిషాలు కూడా వాళ్ళతో స్పెండ్ చేయలేము. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటర్వ్యూలోనో లేట్ మీటింగ్లోనో ఉంటుంది. ఫేజ్ 2లో అప్పుడు అనిపిస్తుంది అప్పుడేదో సినిమా ఉంది కదా, మనం హాయిగా అందరం కలిసి అన్నం ముద్దలు తింటున్నాం, భోజనం చేస్తున్నాం కదా, అన్ని అప్పుడు అనిపిస్తుంది. సో ఆబ్వియస్గా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి.